నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బాబు నాయుడు విపరీత ధోరణి ప్రమాదానికి కారణం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే కందుకూరు దుర్ఘటన హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్య సభలకు భద్రత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 5 నుంచి ఎల్పీ స్టేడియంలో రెస్లింగ్ పోటీలు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపరీత ధోరణి వింత ప్రవర్తన కందుకూరు ప్రమాదానికి కారణమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోడ్ షోకి జనసందోహం అని చూపించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగిందని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలు తీశారని, అధికార దాహం రాజకీయ ప్రాపకం కోసం ఎంతమంది ప్రాణాలు తీశారని ప్రశ్నించారు. చంద్రబాబు సభలో 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. విధి నిర్వహణకు వచ్చే పోలీసులను కించపరిచేలా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు. దానికి సంబంధించిన రకరకాలైనటువంటి కారణాలు జరగడం తప్ప ఎక్కడన్నా ఒక్క ఎయిర్పోర్ట్ నీ హయాంలో ప్రారంభమైందా? నువ్వు ఎయిర్పోర్ట్ ప్రారంభించావా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఎయిర్పోర్ట్ ప్రారంభించావా? చేయగలిగావా? దుగరాజపట్నం పోర్ట్ కనీసం ఆ రోజు హామీలో ఉన్నా కూడా పునర్విభజన హామీల్లో దాన్ని సాధించలేకపోయావు. ఆ రోజు నువ్వు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి దాన్ని తీసుకురాలేకపోయావు. దుగరాజపట్నం పోర్టుతో నువ్వు చెప్పినటువంటిది అడ్రస్ లేకుండా పోయింది. కనీసం దుగరాజపట్నం పోర్టు అనేటువంటిది నీ హయాంలోనే దాన్ని అటకెక్కించావు. ఇవేమి అడగకుండా ప్యాకేజీకి పాల్పడ్డావు. పులికాట్ సరస్సు పర్యాటక అభివృద్ధి ₹1 పులికాట్ సరస్సుకు సంబంధించి కానీ పర్యాటక అభివృద్ధికి సంబంధించి కానీ నువ్వు ప్రకటించినటువంటి దాంట్లో ₹1 ఖర్చు పెట్టావా? స్మార్ట్ సిటీ 2017లో జీవో ఇచ్చాడు నెల్లూరు జిల్లాకు స్మార్ట్ సిటీ అని. ఎంత ఇచ్చావు డబ్బులు? 7 కోట్లు ఇచ్చావు. ₹1 కోటి మొత్తం కన్సల్టెన్సీగా అయిపోయింది. అంటే ఎక్కడెక్కడ పార్కులు ఉండాలా, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉండాలా, ఎక్కడెక్కడ అద్భుతంగా రోడ్డు వైండింగ్ చేయాలా, ఏ విధంగా చేయాలా ఈ స్మార్ట్ సిటీ అంటే అనేటువంటి దానికే ఆ కన్సల్టెన్సీ ₹1 కోటి ఖర్చు అయింది తప్ప ఎక్కడ విధులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. స్మార్ట్ సిటీ అని చెప్పి పాపం ప్రకటన చేసావు. లాస్ట్ లో జీవో ఇష్యూ చేసి చేతులు దులుపుకున్నావు. ప్రకటించినటువంటి వాడివి మెరైన్ ఇన్స్టిట్యూట్ ఏది, ఎక్కడుంది, ఎక్కడ ప్రారంభించావు, ఏం చేసావు, దాని గురించి ఎరువుల కర్మాగారం. నీకు అసలు జనం ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి జనం నీకు? నువ్వు కూలి పెట్టి తోలించుకోవడమో, ఇరుకు సందులో జనం చూపించుకొని నాకు బ్రహ్మాండంగా జనం వచ్చామో అని చెప్పి చెప్పుకోవడానికి తప్ప నువ్వు ఏమి ఘనకార్యం చేస్తే అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం కొత్తగా అధికారంలోకి రావడం లేదే. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేవే. నీ దానికి ఎందుకు వస్తారు జనం? ఏమి ఉద్ధరించామని వస్తారు జనం? నువ్వు ఏమి చేశామని వస్తారు జనం? నువ్వేమన్నా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ చేశామని రైతులు వస్తారా? మహిళలకు సంబంధించి మహిళల రుణమాఫీ చేశావు కాబట్టి మహిళలు వస్తారా? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చావు కాబట్టి, లేదా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం వృత్తి ఇచ్చావు కాబట్టి యువకులందరూ పాపం నిన్ను చూసి చంద్రబాబు నాయుడు హయాంలో మన అందరికి ఉద్యోగాలు ఇచ్చాడా, మనం వారు రుణం తీర్చుకోవాలి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అని చెప్పి వస్తారా? దేని కొరకు వస్తారు నీ కొరకు జనం? నువ్వు ఏమి ఉద్ధరిస్తే, ఏమి చేస్తే జనం నీకోసం నేను చూడడానికి వస్తారనేటువంటిది చంద్రబాబు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ వదిలిపెట్టి అసలు నా సభకి జనం ఎందుకు వస్తారనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు జనానికి బ్రహ్మాండంగా జనం వస్తున్నారు, 1000 మంది జనం వస్తున్నారని చెప్పి చూపించుకొని తప్పించుకొని దాని ద్వారా నువ్వు పబ్లిసిటీ పెంచుకొని సామాన్యంగా ఉండేటువంటి వాడు అబ్బో చంద్రబాబు నాయుడికి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది అనేటువంటి అపోహ సృష్టించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు 8 మంది ప్రాణాలను బలి తీసుకోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పాపం చాలా అని చెప్పి మాట్లాడతారా? ఈరోజు ఆ ఫ్లెక్సీలు కట్టేటప్పుడు మీ ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. అనేక సందర్భాల్లో అభ్యంతరాలు చెప్తున్నారు పోలీసు కానీ, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కానీ, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ.
మీరేమంటున్నారు? మీరు వచ్చి ఎట్లెత్తారు మా ఫ్లెక్స్లు అంటున్నారు. ఈ రోజు తమరు కట్టినటువంటి నిర్వాహకం ఈ పక్క ఆ పక్క ఫ్లెక్స్లు కట్టి మధ్యలో జనాన్ని తోలి పాపం వాడు ఎటు పోవడానికి వీలు లేకుండా డ్రైనేజీ కాలువల పక్కనుంటే అటువంటి దగ్గర సభా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ చావు కారకుడై ఈరోజు మరలా పాపం గవర్నమెంట్ మీద పోలీసుల మీద మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయడం అనేటువంటి విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీ కార్యక్రమాలకు సంబంధించి పోలీసు వస్తే మీరు సహకరించారా? ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని దుర్భాషలు ఆడినారు, ఎంత వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి విధంగా మీ మాటలు మీ ప్రవర్తన జరిగింది. దాని మీద సంబంధించి ఏదో ఒక నెపం పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి చేయటైనటువంటి విషయం అయితే చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇది నాకు చివరి ఎన్నికలు అని చెప్పేటువంటి దుస్థితి. ఏ ముఖ్యమంత్రి అయినా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు అంటేనే ఎంత చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు అనేటువంటి దానికి ఉదాహరణ. నువ్వు దిగజారినటువంటి నీ ప్రవర్తనతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే పబ్లిసిటీ పిచ్చితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని, దీంతోనే కందుకూరు దుర్ఘటన చోటు చేసుకుందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. కొవ్వూరులో మీడియాతో ఆమె మాట్లాడుతూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఇయర్స్ సీఎం అని చెప్పుకునే చంద్రబాబు రాత్రిపూట ఇరుకు సందుల్లో సభ పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, జగనన్న పాలన. ఈ రోజున గతంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బందికరమైన సంఘటన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు కూడా చాలా చులకనగా అవహేళనగా మాట్లాడిన సంఘటనలు చూసాం. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే చంపేసి ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈ రోజున వాళ్ళ ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ పట్ల దయ కానీ కనికరం కానీ జాలి కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా మేము ఎక్స్గ్రేషియా ఇచ్చేసామని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఈ రోజున నిజంగా వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున అక్కడ జరిగిన సంఘటనకి వాళ్ళు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టారు. ఖచ్చితంగా ఎవరు దోషిలో తేల్చిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. కందుకూరులో రాత్రి జరిగిన సంఘటన చూసి, గతంలో పుష్కరాలలో జరిగిన సంఘటన చూసి ఈ పబ్లిసిటీ పిచ్చేంట్రా బాబు, ఈ కర్మ ఏంటి ఈ ప్రతిపక్ష నాయకుడికి అని ప్రజలందరూ అనుకునే పరిస్థితికి దిగజారిపోవడం అనేది నిజంగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఈ జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ ప్రభుత్వం తరఫున ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వడం, అట్లానే ఇబ్బంది పడి గాయాలు పాలైన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఒక్కసారి గతాన్ని చూస్తే ఎన్నో పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో మీటింగులు కండక్ట్ చేశారు. అది కూడా పగటిపూట చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ మీటింగులు కండక్ట్ చేయడం, ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఈ రోజున ఇంత ఇరుకు సందుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రజలు రావట్లేదు కాబట్టి రాత్రిపూట ఆ ఇరుకు సందుల్లో అది కూడా జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా తన పబ్లిసిటీ పిచ్చితోనే ఈ రోజున ప్రజలందరూ ఏదో తనకు బ్రహ్మరథం పట్టేశారని చూపించుకునే ప్రయత్నంలో ఈ రోజున ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ కందుకూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందడం విచారకరం, దురదృష్టకరం అని అన్నారు. రాజకీయ సభలకు కార్యకర్తలు అభిమానులు తరలి వస్తారని, ఇటువంటి సమయంలో పోలీసులు కూడా భద్రత కల్పించాలని అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్న సభలపై చర్చించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. అధికార యంత్రాంగానికి కూడా సభలకు వచ్చే జనాలపై కనీస అంచనా ఉండాలని అన్నారు. మృతుల కుటుంబాలను పార్టీ పరంగా చంద్రబాబు సాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఆదుకోవాలని కోరారు.
అయితే ప్రభుత్వాలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వాటిని కూడా కడు జాగ్రత్తతో ప్రభుత్వం వ్యవహరించాలి. దానికి తగ్గ అన్ని విధాలైన సలహాలు ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీలకు ఇవ్వడంతో పాటు సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీద అధికారులకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. అక్కడ జరిగిన సభలో వచ్చే జనం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం వీటిలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం జరిగిన దుర్ఘటనలో పార్టీ పరంగా వారు సహాయం చేయడం టీడీపీ పరంగా ఒక అంశం అయితే, ప్రభుత్వం కూడా స్పందించి దుర్ఘటనలో మరణించిన వారికి ఈ ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇంకా అన్ని విధాలైన సలహాలు ప్రభుత్వ యంత్రాంగం ఆ పార్టీలకు ఇవ్వడంతో పాటు సౌకర్యాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీద అధికారులకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. అక్కడ జరిగిన సభలో వచ్చే జనం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం వీటిలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం జరిగిన దుర్ఘటనలో పార్టీ పరంగా వారు సహాయం చేయడం టీడీపీ పరంగా ఒక అంశం అయితే, ప్రభుత్వం కూడా స్పందించి దుర్ఘటనలో మరణించిన వారికి ఈ ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వచ్చే నెల 5 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. హింద్ కేసరి టైటిల్ పేరుతో నిర్వహిస్తున్న 51వ సీనియర్ నేషనల్ పోటీలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది మల్లయోధులు పాల్గొంటారని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ओके स्टार्ट सर स्टार्ट जी सर ओके सर सभी बाद में हुआ था, उसकी याद हम दोबारा से ताज़ी कर रहे हैं विजय कुमार जी के नाम से, उनकी याद से।
ना यहाँ देखिए, इधर इधर देख। పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఢిల్లీ నుండి పర్మిషన్ తీసుకొని ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. మరి కేవలం పర్మిషన్స్ కాదు, అందరు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి రెజ్లర్స్ అందరూ కూడా ఒకటై ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద విజయవంతం చేయాలని చెప్పి ప్రతిరోజు కష్టపడేది, ప్రతిరోజు తిరిగే పని, ఏ రకంగా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. అందుకు ఈ మెంబర్స్కి, ఆర్గనైజింగ్ టీమ్కి, అసోసియేషన్కి అందరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ఈ యొక్క కార్యక్రమం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పెద్దలు స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ మన తెలంగాణ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళు కూడా ఈ యొక్క కాంపిటీషన్ 51st కాంపిటీషన్కి సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆర్గనైజింగ్ కమిటీ తరఫున. అండ్ ఇది ఈ యొక్క స్పోర్ట్స్ వల్ల కూడా చాలామంది గవర్నమెంట్ అక్కడ ముంగడైతే చాలామంది పైల్వాన్లు ఇంకా కూర్చొని ఉన్నారు. ఇంతకుముందు జరిగిన 11 సంవత్సరం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ హిందీ కేసరి జరపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎల్బీ ఇసుకోవడం రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ, గవర్నర్లు కూడా రావడం జరిగింది హిందీ కేసరి కార్యక్రమానికి. ఇప్పుడు కూడా జరిగే కార్యక్రమం హిందీ కేసరి, నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో పైల్వాన్లకు అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా కలిసి ఈ హిందీ కేసరి అవుతుందంటేనే పైల్వాన్లకు ఒక పండుగ వాతావరణం. అందరూ కూడా ఉదయం లేచి అందరూ ఒక్క దగ్గర కూడుకొని ఈ కార్యక్రమం ఏ విధంగా విజయవంతం చేయాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరు. పక్కకే ఉన్న మొన్ననే రంగారెడ్డి జిల్లాలో ఆంధ్ర కేసరి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అంజనేయులు పైల్వాన్ కానీ, రంగారెడ్డి చైర్మన్, వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ పైల్వాన్లు ఇలా భాగస్వాములు అవుతారు. అట్లాంటి కార్యక్రమం జరగబోతుంది. నా పెద్ద ఎత్తున విజయ్ కుమార్ యాదవ్ గారు ప్రముఖ మల్ల యోధుడు, ప్రముఖ రెజ్లర్, నేషనల్ ఇంటర్నేషనల్ కుస్తీలు ఆయన స్వయాన కొట్లాడిండు. అదేవిధంగా ఆంధ్ర కేసరి, రుస్తుమి ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ అట్లా ఎన్నో టైటిల్ కుస్తీలు చేయడం. ఈ టైటిల్లే కాకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు వల్లభనేని జనార్దన్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 63 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున మరణించారు. వల్లభనేని మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన జనార్దన్కు చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే పలు నాటకాల్లో కీలక పాత్రలు పోషించి తోటి విద్యార్థులను అలరించారు. కళాశాల చదువు పూర్తయిన వెంటనే కళామాధురి అనే నాటక సంస్థను స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన గజదొంగలో మొదటిసారి వెండితెరపై నటించారు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలో దర్శకుడు విజయ బాపినీడు కుమార్తెను ఆయన వివాహమాడాడు. అనంతరం తన మామయ్య తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో పోలీస్ అధికారిగా నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. సినిమాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ ఆయన నటించారు. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను ప్రేక్షకులకు ఆయన అందించారు. ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాలలో జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 2 ప్రాంతాల్లో రన్వేలను అభివృద్ధి చేశారు.
ఇందులో భాగంగా ప్రస్తుత బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ను నిర్వహిస్తున్నారు. సుమారు 4 విమానాలు 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఈ రన్వేపై ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, ఫెడరల్ వ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రాజ్ భవన్ ముట్టడికి సిపిఐ పిలుపునిచ్చింది. దాసరి భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ ఇతర నేతలను జిల్లా జైలు వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఎత్తివేయాలి బీజేపీ ఆఫీసుగా పనిచేస్తున్న రాజ్భవన్లను రద్దు చేయాలి, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి. కాపాడాలి రాజ్యాంగాన్ని. సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద కాన్స్టిట్యూషన్, సేవ్ ద కాన్స్టిట్యూషన్, సేవ్ ద కాన్స్టిట్యూషన్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఎత్తివేయాలి బీజేపీ ఆఫీసుగా పనిచేస్తున్న రాజ్భవన్లను రద్దు చేయాలి, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి. పక్కొచ్చేది పరిరక్షించండి, 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 పరిరక్షించండి ప్రజాస్వామ్యాన్ని, పరిరక్షించండి, పరిరక్షించండి. ఆరక్షణతో ఉద్యమాన్ని జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఐ ఆరక్షణతో ఉద్యమాన్ని సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద డెమోక్రసీ. రద్దు చేయాలి గవర్నర్ వ్యవస్థను, రద్దు చేయాలి గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జన సైనికుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి పట్టణ అధ్యక్షుడు పదవి కోసం 2 వర్గాలు పోటీపడ్డాయి. దీంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. తాజాగా జరిగిన ఘర్షణలో 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాలా తీవ్ర దుమారాన్ని లేఖగా ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు చూసి కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్ను తీసుకువచ్చి అందులో అసంఘటిత కార్మికుల అంశాలను చేర్చామని చెప్పి మోసం చేస్తోందని నాస్ జాతీయ కన్వీనర్ చెన్నయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎస్వికేలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికులుగా గుర్తించి కార్డులు ఇవ్వాలని, గర్భిణీలకు 6 నెలల స్కీమ్ను వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 300 రూపాయలు
200 రోజులే పని ఉంటుంది. ఈ 300 రూపాయలు 200 రోజులు 300కు 360 రోజులకు అనుమతిస్తే 150 రూపాయలు వస్తాను. 150 300 ఇద్దరు పని చేస్తే ఖర్చులేమో 1200 వస్తాము. అంటే ఖర్చులో మాకేం కనపడిందంటే స్టడీ చేసినప్పుడు బాగా క్లియర్గా కేష్ను ఇవన్నీ కూడా లెక్కేస్తే వాళ్ళకి 1200 రూపాయలు వస్తుంది. కార్డు ఆధార్ కార్డు ప్రాతిపదికన మాదిర ఎక్కడికి పోయినా కార్డును ఉపయోగించుకునేదానికి అవకాశం కల్పించండి. దాని ద్వారా అన్ని స్కీమ్లు ఏమేమి మీరు ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా దానికి ఆ వర్కర్స్కి అందుబాటులో ఉండేదానికి. నెంబర్ 2, మెటర్నిటీ బెనిఫిట్ ఒక్కొక్క నెలకు 10,000 చొప్పున 6 నెలలకు 60,000 రూపాయలు ఇవ్వాలి అనేది రెండో బెనిఫిట్. ఆ 10,000 అనేది ఏంటంటే మినిమం వేజ్ ప్రాతిపదికన 6 నెలల పాటు ఒక తల్లి పని చేయనప్పుడు ఆ కుటుంబం ఇంటిల్లపాది ఆమె ఆదాయం మీద బతుకుంటారు కాబట్టి వాళ్ళందరూ పస్తులు ఉండడం మాత్రమే కాకుండా ఆమెకు కావాల్సిన ఆరోగ్య రీత్యా కావాల్సిన ఆహారం అందుబాటులో ఉండదు కాబట్టి సో ప్రభుత్వం బాధ్యత వహించి 60,000 రూపాయలు ఇవ్వాలనేది రెండో సంక్షేమం. మూడోది వచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఒకటి గవర్నమెంట్ చెప్పింది. దాన్ని వచ్చేసి కాంట్రిబ్యూటరీగానే మాకు మినిమం వేజెస్లో 50% వేజెస్ అంటే ఇప్పుడుండే ప్రాతిపదికన చూస్తే 10,000 మినిమం వేజెస్ అని అనుకున్నప్పుడు యావరేజ్గా నేషనల్ లెవెల్లో 5,000 రూపాయలు ప్రతి నెలకు ఇవ్వాలి అనేది దానికి చట్టభద్రత కల్పించాలి. ఇప్పుడు ముగ్గురుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒకరికే ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రతి ఓల్డ్ పర్సన్కు చట్టభద్రతలో ఇవ్వాలి అనేది మనము కోరుతున్నాము. ఈ కోడ్ కిందికి తీసుకురావాలి. నాలుగోది వచ్చేసి ఈఎస్ఐ బెనిఫిట్స్ను మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి శ్రీనివాస నగర్ కాలనీలో మీసాల ప్రశాంతి ఏర్పాటు చేసిన ప్రీతి చికెన్ సెంటర్ను పిఎంసి కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్ సుభాష్ నాయక్, రవీందర్ బుచ్చి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ చికెన్ సెంటర్లో ప్లాస్టిక్ రహితంగా జ్యూట్ బ్యాగులను మాత్రమే వాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్స్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి, సార్ ఇక్కడ సార్ కెమెరా దగ్గర చూడండి. ఇక్కడ పైకి ఎక్కాను, పైకి ఎక్కరా జాగలేదు ఇక ఇక్కడ చూడండి ఒకసారి. ఏం కాదు మేడం తీసి ఫాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కస్టమర్లకు. మీ మీడియా వాళ్ళు కూడా, నేను కూడా మీడియానే, నానే వచ్చి అడిగేది వాళ్ళు. కప్పొద్దు మెడలే, కప్పొద్దు అది టవాళ్ళకే ఒకసారి
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు నాయుడు విపరీత ధోరణి ప్రమాదానికి కారణం, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే కందుకూరు దుర్ఘటన, హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్య. సభలకు భద్రత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. 5 నుంచి ఎల్పీ స్టేడియంలో రెస్లింగ్ పోటీలు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.